కాళేశ్వరం కమిషన్ నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు జస్టిస్ పిసి ఘోష్. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తుంది. ఆలోగానే నివేదికను ఇచ్చేందుకు జస్టిస్ పిసి ఘోష్ కసరత్తు చేస్తున్నారు. తానిచ్చే నివేదికకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైనల్ రిపోర్టు ఇచ్చే ముందు అన్ని రకాల లీగల్ అంశాలను పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మరో 2-3 రోజుల్లో తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతోంది. గత ఏడాది మార్చిలో మొదలైన కమిషన్ విచారణ ముగిసింది. కమిషన్ గడువు కూడా ఈ నెలాఖరుతో ముగుస్తుంది. కమిషన్ గడువును ఇప్పటికీ 8 సార్లు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ రిపోర్టు విషయంలో లీగల్ చిక్కులు రాకుండా నివేదికను పరిశీలిస్తోందని తెలుస్తోంది. రాజకీయ అంశాలతో ఏర్పాటైన కమిషన్లపై కేసులు, కోర్టు తీర్పులను కమిషన్ స్టడీ చేస్తున్నట్లు సమాచారం. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులపై 2 సార్లు విచారణ జరిపింది కాళేశ్వరం కమిషన్. అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పొలిటికల్ లీడర్లను సైతం విచారణ చేసింది కమిషన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కార్యాలయానికి పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మొత్తం 115 మందిని విచారణ చేయగా దాదాపు 3000కు పైగా డాక్యుమెంట్స్ కమిషన్కు చేరాయి. వాటన్నింటినీ పరిశీలించిన కమిషన్ దాదాపు 500 పేజీలతో ఫైనల్ రిపోర్టు తయారు చేసినట్లు చెబుతున్నారు. కమిషన్ ఇచ్చే తుది నివేదికలో అన్నారం, సొందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టుల గురించి విడివిడిగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా నిర్మాణం, బడ్జెట్ విడుదల అంశాలు సైతం వేరువేరుగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి తోడు నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా ఖర్చు చేశారు, నిబంధనల మేరకే ఆర్థిక లావాదేవీలు జరిగాయా లేదా అనే విషయాలపైన ప్రత్యేకంగా వివరించినట్లు తెలుస్తుంది. ఈ నెల 31వ తేదీలోగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషన్ నుంచి ఫైనల్ రిపోర్టు తీసుకొని అదే రోజు సీఎస్కు అందించనున్నారు.